రెండో నెల ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా ఇందిరా పార్క్ వద్ద బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం అండ్ బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో బడ్జెట్ మీద జరుగుతున్న అన్యాయాలపై నిరసన నిరాహార దీక్ష చేపట్టబోతా ఉన్నది. కావున బీసీ సోదరులందరూ అత్యధికంగా వచ్చి హాజరై జయప్రదం చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ రాష్ట్రంలో తెలంగాణ సాయుధ రైతాంగ ఉద్యమం జరిగింది బీసీల ఆధ్వర్యంలో. అదే బీసీల ఆధ్వర్యంలో నక్సల్బరీ ఉద్యమాలు జరిగినాయి. అదే బీసీలు తెలంగాణ మలిదశ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ తీసుకొచ్చుకున్నాం. అదే బీసీలు స్వతంత్ర ఉద్యమాన్ని చేసి స్వతంత్రం తీసుకొచ్చుకున్నాం. అదే బీసీలు దళిత ఉద్యమాలు చేసినాం. అదే బీసీలు మహిళా ఉద్యమాలు చేసినాం. కానీ బీసీల కోసం బీసీలు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఎదగడం కోసం బీసీల పట్ల బడ్జెట్ లో తరతరాలుగా అన్యాయం జరుగుతుంది కాబట్టి ఇది బీసీల కోసం బీసీలు చేస్తున్నటువంటి నిరాహార దీక్ష. ఈ నిరాహార దీక్షకు పార్టీలకు అతీతంగా బీసీలు అత్యధిక జనంతో ఒకటై దాన్ని జయప్రదం చేసి మన యొక్క డిమాండ్ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, జయించాల్సినటువంటి అవసరం ఉంది. మిత్రులారా, ఆంధ్రప్రదేశ్ లో 41% బీసీలు ఉంటే 51,000 కోట్ల బడ్జెట్ ప్రతి సంవత్సరం పెట్టిరు. ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 20,000 కోట్లు ప్రతి సంవత్సరం అని చెప్పి 2 సంవత్సరాలు అవుతుంది. 40,000 కోట్లకు 2,000 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు. అంటే అడుగడుగున బీసీల పట్ల అన్యాయం చేస్తూ, బీసీలను ఆర్థికంగా దెబ్బతీస్తూ, బీసీలకు స్వయం ఉపాధి లేకుండా, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లేకుండా, చిన్న చిన్న స్కీములు కూడా లేకుండా ఈ రోజు పూర్తిగా జీరో చేసేటువంటి ఘనత ఈ రేవంత్ రెడ్డిది, కాంగ్రెస్ పార్టీది. ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ 21 కార్పొరేషన్ వేసి 2,200 కోట్లు 2,200 కోట్లు 2 సంవత్సరాలుగా పెట్టి ఒక్క రూపాయి కూడా కార్పొరేషన్లకు ఇవ్వాలని తెలియజేస్తా ఉన్నాను. ఈ జరుగుతున్న అన్యాయాల మీద, ఈ జరుగుతున్న అన్యాయాలు ఎండగట్టడం కోసమే బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగోని బాలరాజు గౌడ్, ఇంటెలెక్చువల్ ఫోరం చైర్మన్ చిరంజీవి గారి ఆధ్వర్యంలో 27/2 తారీఖు నాడు శుక్రవారం రోజున ఇందిరా పార్క్ వద్ద 10 గంటల నుంచి 5 గంటల వరకు మహాధర్నాన్ని నిరసన దీక్షను చేపట్టాము. ఖచ్చితంగా ఈ నిరాహార దీక్షకు వేలాది సంఖ్యలో బీసీ, ఎస్సీ, ఎస్టీ సోదరులు, అదేవిధంగా విద్యార్థులు, ఉద్యమకారులందరూ హాజరై జయప్రదం చేయాలని తెలియజేస్తూ మీ పొలిటికల్ ఫ్రంట్ కన్వీనర్ బైరు శేఖర్ గారు చెప్తున్నాను.